ఆ రోజు కేసీఆర్ ఏం రిలీజ్ చేసింది అలా సకల జన సర్వే చేస్తే సమగ్ర కుటుంబ సర్వే చేస్తే 51% బీసీల పర్సంటేజ్, 51% బీసీల పర్సంటేజ్, ముస్లింలు కలపలే. కానీ రేవంత్ రెడ్డి సర్కారు చేస్తే బీసీల సంఖ్య పెరిగాల తగ్గి 46% వచ్చింది, తగ్గించిండు. ముస్లింలను 10% ముస్లింలు కలిపి బీసీలో కలిపాడు. ఎవరయ్యా జాగిరి? అసలు ఈ కుల గణన అనేది బోకస్. మీకు ఇలా ఎన్నికల కమిషన్ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎన్నికల కమిషన్ ఓటర్ లిస్టును మొన్న ఎంతమంది ఓటర్లు ఉన్నారో మొన్న బహిర్గతం చేసింది. ఎంతమంది ఓటర్లు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో? 3,34,00,000 మంది ఓటర్స్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. 3,34,00,000 మంది ఓటర్స్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాపులేషన్ ఎంత అన్నది? 3,70,00,000 అన్నది. ఓటర్లేమో 3,34,00,000 అట. ఎలక్షన్ కమిషన్ ఇస్తుంది. ఇలా పాపులేషన్ మాత్రం 3,70,00,000 అట. ఇది ఎక్కడ అంటే ఎంత తేడా ఉంటుంది? అంటే మిగతా జనం ఏడమేరు. ఇలా మేధావి వర్గం కానీ నిపుణులు కానీ వాళ్ళు ఏమంచనా ఇస్తున్నారు? తెలంగాణ రాష్ట్ర జనాభా ఇప్పుడున్న పరిస్థితి ప్రకారము 4,30,00,000 ఉండాలి. 4,30,00,000 జనాభా ఉండాలి. ఏ రేషియో ప్రకారం? ఎలక్షన్ కమిషన్ 3,34,00,000 మంది ఓటర్స్ ఉన్నారని చెప్పి ప్రకటించిన తర్వాత ఆ రేషియో ప్రకారము 4,30,00,000 మంది జనాభా ఉండాలి. మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 3,70,00,000 అంటుంది. మిగతా 60,00,000 ఏడవేరు సంపేసిందా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? మిగతా 60,00,000 మంది ఏడికి వేరు. అరే ఓటర్లు 3,30,00,000 ఉంటారు, జనాభా 3,70,00,000 ఉంటారా? ఇది ఎక్కడి సర్వే మీది? 10% ముస్లిం బీసీలు కలిపారు. నీ అయ్యే జాగిరా మీ తాత జాగిరా? ఎట్లా కలుపుతారు బీసీల ముస్లింలను? ఏ బీసీ సంఘం ఒప్పుకున్నది? అలా ఏమైనా బీసీ సంఘాలు ఏ ప్రభుత్వం అంటే ప్రభుత్వానికి అడుగులు మొక్కుతారు బీసీ సంఘాలు. ఇలా బీసీలకు అన్యాయం చేస్తున్నారు. ఒక బీసీ సంఘం మాడతలేదు. అరే రాజశేఖర రెడ్డి ప్రభుత్వము 4% రిజర్వేషన్లు ఇచ్చి ముస్లింలను బీసీలకు గుర్తిస్తే హైదరాబాద్లో ఘోరమైన అన్యాయం జరిగింది హిందువులకి. అలా 30 మంది జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 30 మంది హిందువులైన బీసీలు గెలవాల్సిన స్థానాల్లో ఇలా ముస్లిమ్స్ గెలిచిరు. వాళ్ళ మీరు 10% రిజర్వేషన్లు ఇచ్చి 10% ముస్లిం బీసీలు కలిపితే ఏ గ్రామంలో ఏ వాళ్ళ సర్పంచ్ ఎవరు గెలవడు? ఇవాళ బీసీలు హిందువులు ఏ సర్పంచ్ గెలవాడు? బీసీలు ఒక్క కౌన్సిలర్ గెలవాడు, ఒక్క కార్పొరేటర్ గెలవాడు, ఒక్క జెడ్పీటీసీ గెలవాడు. రాసి పెట్టుకోండి. అయిపోయి ఓట్లు ఒక్కదికి వేసుకుంటారు వాళ్ళు. ఈ బీసీల బతికేంది? అలా హిందువుల బతికేంది తెలంగాణ రాష్ట్రంలో? బిచ్చ బతుక అదేమన్నా హిందువులది అడకదిరన్నా మిమ్మల్ని ఏమన్నా? ఎంఐ పార్టీ ఒత్తిడికి తలొగ్గియాలా? హిందువుల మనోబలం దెబ్బతీసి ఏందన్న జాతి? అరే మేము బొట్టు పెట్టుకుంటాం, మాకు గోత్రం ఉంటుంది, జన్మనామం ఉంటుంది, జన్మ నక్షత్రం ఉంటుంది, మేము ముల్దారం కట్టుకుంటాం, మా జాతిది. ఒక జాతికి ఇంకో జాతికి తేడా ఏందో గ్రహిస్తలేదు ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కేవలం ముస్లిం మైనార్టీల ఓటు బ్యాంక్ ద్వారా గెలవాలనుకుంటున్నది మన ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో. ఏమనే బీసీ సంఘాలకు అర్థం కాలే. సో ఇవాళ ఇవన్నీ ఎందుకు వాళ్ళు మాట్లాడుతున్నారు అని అంటే సింపుల్, ఈ లెక్క తేలిందని అంటే ఆ తర్వాత మా సంగతి ఏంటి చెప్పండి అని మీరు అడుగుతారు. మీరు అడగొద్దంటే ఈ లెక్కలు తేలొద్దు. నేను మిమ్మల్ని అడుగుతున్నా ఏం ప్రాసెస్? నేను చంద్రశేఖరరావుని అడిగినా, కిషన్ రెడ్డిని అడిగినా, బండి సంజయ్ని అడిగినా, లేకపోతే ఇతర నాయకులను అడుగుతున్నా, అయ్యా మేము ఒక ప్రక్రియ ద్వారా ఈ కులగణన మేము చేపట్టినము, ప్రతి మనిషి లెక్కలు వివరాలు సేకరించి వాళ్ళతో సంతకం తీసుకొని ప్రభుత్వం ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇచ్చినము. తప్పుడు లెక్క అని తప్పుడు మాటలు మాట్లాడకుండా ఎట్లా తప్పు లెక్క చెప్పుర్రి.
ఏ బ్లాక్ లో ఏ ఇంట్లో ఏ కులాన్ని నేను తప్పు రాసుకొచ్చినా 100% పారదర్శకంగా పక్కా లెక్క చేసిన ఇవాళ. ఎందుకంటే ఈ దేశానికే తెలంగాణ రోల్ మోడల్ గా నిలబడబోతుంది. ఇవాళ ఇన్నేళ్ళైనా మండల్ కమిషన్ ని ఆయన ఎప్పుడో బీహార్ కు ముఖ్యమంత్రి ఉండే ఆనాడు 79లో మండల్ కమిషన్ ఈ రోజుకి ఆయన పేరు మండల్ కమిషన్ అంటే ఒక వ్యక్తి పేరు. ఎందుకు ఈ రోజు వరకు మీరు మనందరం ఎవ్వరూ మాట్లాడినా మండల్ కమిషన్ మండల్ పేరు తీసుకుంటున్నాం అంటే చరిత్రలో నిలిచిపోయే ఒక గొప్ప చారిత్రాత్మక సాహసోపేతమైన నిర్ణయము. ఈ రోజు రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు మీరందరూ ఎన్నిక చేసి మీరందరూ అవకాశం ఇచ్చారు తెలంగాణ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి అయినా. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం అనేది ఆషామాషి విషయం కాదు. నా జీవితంలో ఈ లెక్క చేస్తే రేపు భారతదేశంలో ఎవరైనా ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బలైన వర్గాల లెక్క పక్కా తెలిసిండు. అది నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ గారా లేకపోతే నేను ఇంకోరా చెప్పట్లేదు. ఎవరైనా ఈ దేశంలో ఒక నివేదిక గురించి చర్చించాలంటే తెలంగాణ రాష్ట్రం గురించి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడాల్సిందే. ఇది చరిత్రలో నిలిచిపోయే చారిత్రాత్మకమైన సందర్భము. చరిత్రలో ఒక గొప్ప అవకాశాన్ని జారవించుకుంటే అంతకంటే రాజకీయ అజ్ఞానం కానీ లేకపోతే దురుద్దేశం కానీ ఇంకోటి ఉండదు. నేను రాజకీయ అజ్ఞానంతో లేను. నేను నాయకుడు ఇచ్చిన ఆదేశాలను అమలు చేసే ఒక కార్యకర్త, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నా నాయకుడు ఇచ్చిన ఆదేశాలను నా నాయకుడు తెలంగాణ ప్రజలకు ఒక మాట ఇచ్చిండు. మా ప్రభుత్వం తీసుకురండి, మీరు మీ లెక్క కట్టి పక్కాగా మీకు అప్పచెప్తామని మా నాయకుడు చెప్పిండు. సంవత్సరం తిరిగే లోపల ఆ మాట నిలబెట్టాలని ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని నేను తీసుకొని ముందరికి వచ్చిన. నాకు తెలుసు నాకు ఎన్నొత్తుళ్ళు ఉన్నాయి. మీకు కనిపించకపోవచ్చు, కనిపించకుండా నా మీద జరుగుతున్న ఒత్తిడి ఇది ఎట్లో గట్ల వాయిదా పెట్టు అని లేకపోతే ఈ లెక్కలు బయట పెడితే రాబోయే రాజకీయ పరమైన ఇబ్బందులు వీటన్నిటిని ఎంతో మంది వచ్చి నాకు చెప్పినా కూడా నేను ఒకటే మాట చెప్పినాయా, ఇది చరిత్రలో నిలిచిపోయే ఒక గొప్ప అవకాశము. ప్లస్ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి రాష్ట్రానికి ఇచ్చిన మాట, నాయకుడు ఆదేశాలను పాటించడమే నా ధర్మము. ఈ వేదిక మీద ఇంతమంది సీనియర్ నాయకులు ఉన్నారు, నాకంటే చాలా మంది. హనుమంత్ అన్న మేము పుట్టినప్పటి నుంచే రాజకీయాలలో ఉన్నాడు. చాలా మంది ఇప్పుడు జానారెడ్డి గారు లాంటి వాళ్ళు 40-50 ఏళ్ళ నుంచి ఉన్నారు. వీళ్ళందరికీ రాని అవకాశం నేను ముఖ్యమంత్రి అయినా. వీళ్ళందరికీ రాని అవకాశం నాకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం చిన్న వయసులో వచ్చింది. ఎందుకు వచ్చింది? ఆనాడు ఆ నాయకుడితోనైనా నాయకుడు ఏం కోరుకుంటాడో, నాయకుడు ఏం ఆదిస్తాడో 100% నాయకుడు ఆదేశాల మేరకు పార్టీ నిర్ణయం మేరకు పనిచేసిన కాబట్టి నాకు అవకాశాలు వచ్చినాయి. ఈనాడు కూడా కాంగ్రెస్ పార్టీ మన నాయకుడు రాహుల్ గాంధీ గారు 100% ఇది అద్భుతంగా చెయ్యాలని వారు కోరుకుంటున్నారు. రాహుల్ గాంధీ దేశం ప్రజల ముందు ఈ విషయంలో ఒక మాట ఇచ్చిండు. పార్టీ కోరుకుంటుంది, నాయకుడు ఆదేశించిండు, దాన్ని తూచా తప్పకుండా 100% అమలు చేయాలన్నదే నా ఆలోచన. కాబట్టి ఈరోజు దీన్ని పారదర్శకంగా పక్కాగా చేస్తున్నా. ఎవరికైనా ఏమైనా శశపిశలు, అపోహలు, అనుమానాలు ఉంటే పక్కన పెట్టండి. ఈ రోజు మనం చేసిన లెక్క 100% పక్క. ఎవడు ఏం చెప్పినా నమ్మకండి మిత్రులారా. ఇవాళ మీరు ఈ లెక్కను తప్పు వాటిరంటే ఇక దేశంలో లెక్కనే లేదు, పోల్చడానికి లెక్క లేదు, భవిష్యత్తులో ఎవరు చేయరు. ఇక ఏ రకంగా మేము ఇంతమంది ఉన్నామని మీరు కొట్లాడతారు నాకు చెప్పండి. ఇవాళ ఈ అవకాశాన్ని మీరు వదులుకుంటే ఇక మళ్ళీ అవకాశం వస్తుందని నేను చేయడానికి వేరే ప్రక్రియ లేదు.